అత్యంత దారుణమైన విషాదం. నిజంగా నలుగురిని, కుటుంబ సభ్యుల్ని సొంత కూతురే అత్యంత కిరాతకంగా చంపించిందన్నమాట. అసలు ఎందుకు చంపించిందనే విషయాలు మీకు చెప్తాను. ఎందుకంటే రీసెంట్‌లీగానే జరిగిందిది. మన తెలుగు ప్రాంతంలో జరిగింది రీసెంట్‌లీగా. దాని గురించి ఆల్రెడీ చెప్పారన్నమాట. కానీ పోలీసులు ఈ హత్యలు చూసిన తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసుంటారు. ఏదైనా బంగారం గురించి లేకపోతే ఏదైనా నగదు గురించి చేసి పారిపోయి ఉంటారని చెప్పేసి ఫస్టు అనుకున్నారన్నమాట. కానీ మొత్తం పోలీసులందరూ కూడా చాలా డీప్‌గా ఎంక్వైరీ చేస్తే, ఇంట్లో వ్యక్తే తల్లి పేగు పంచుకొని పుట్టిన ఒక కూతురే ఇలా చేసిందనేటప్పటికి పోలీసులు కూడా షాక్ అయ్యారన్నమాట. ఎవరిని మిగల్చలా. అక్కడ సొంత చెల్లిని, తమ్ముడిని, అదేవిధంగా తండ్రిని, తల్లిని మొత్తం అందరిని కూడా చంపేసింది. చాలా దారుణమైన సంఘటన. అసలు ఎందుకు చంపింది అనే విషయాలు ప్రతిది కూడా మీకు చెప్తాను. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఒక కుటుంబం చక్కగా జీవిస్తా ఉంది. ఈ కుటుంబంలోని రీసెంట్‌లీగానే భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారన్నమాట. ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్నారు. పెద్ద వయసు వచ్చిన పిల్లలున్నారు భర్తకి. భార్యకేమో ఒక కూతురుందన్నమాట. పెళ్లయిపోయింది ఆల్రెడీ కూతురికి. సో, ఇక్కడేంటంటే ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడాను సెకండ్ మ్యారేజెస్ మాట. ఎందుకంటే ఇతని భర్త చనిపోయాడు. ఈ పక్కన భార్య ఏమో భర్తకి చనిపోయింది. అందుకని చెప్పేసి సెకండ్ మ్యారేజ్ సెట్ అయింది ఇద్దరు కూడాను. సో, ఇలాగా సెట్ అయిన తర్వాత అంతా కూడా బాగానే ఉంది. ఈవిడ కూడా ఒక స్కూల్‌లో టీచరింగ్ చేస్తా ఉందన్నమాట. చక్కగా పిల్లలకు కూడా పాఠాలు గట్టా చెప్పుకుంటా ఉంది. ఎవరైతే భర్త ఉన్నారో భర్త ఏమో ఏదో షాప్‌లో పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ భర్తకి ముందు భార్య పిల్లలున్నారు కదా! ముందు భార్య పిల్లలు కూడా చక్కగా చదువుకుంటా ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే అర్ధరాత్రి ఒకేసారి ఒక ప్రళయంలాగా అయితే ఒక పెద్ద భూతం వచ్చి నలుగురిని కూడా తీసుకెళ్ళిపోయిందన్నమాట. ఎంత దారుణంగా అంటే అత్యంత కిరాతకంగా నరికి నరికి చంపేశారు. చాలా దారుణంగా. దీంట్లో చాలా కన్నీటి పరమంతమయ్యే విషయాలు కొన్ని ఉంటాయి. నిజంగా మీరు భయపడతారు కూడాను. చాలా దారుణంగా ఉంటాయి. సో, దీని అంతటికి కారణం ఏంటంటే ఆ కూతురని చెప్పాను కదా! ఆ కూతురు ఎందుకు చంపిందో తెలిసి నలుగురిని కూడాను. ఇప్పుడు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు కదా! ఎవరైతే భార్య ఉందో భార్య మొదటి భర్త కూతురు ఇదంతా కూడా ప్లానింగ్ చేసి చంపిందన్నమాట. ఎంతమందంటే దగ్గర దగ్గర 6గురిని సుపారీ గ్యాంగ్‌కి డబ్బులిచ్చి వాళ్ళందరిని కూడా లేపేయమని చెప్పి కూతురే చెప్పింది. చూడండి ఒకసారి ఎంత దారుణమో చూడండి. ఎందుకు చెప్పిందంటే ఏ ఎవరైతే ఈ భార్య ఉందో అంటే తన తల్లి ఫస్ట్ భర్త కూతురు తల్లి మాట. సో, ఈవిడ పేరు మీద కోట్లు ఆస్తుందంట. చాలా బిల్డింగులున్నాయంట. అదేవిధంగా పొలాలున్నాయంట. ఈవిడెళ్లి వేరే అతనితో పెళ్లి చేసుకొని, ఆ వేరే అతనికి పిల్లలున్నారు కదా! ఆ పిల్లలకైతే ఈ ఆస్తులన్నీ కూడా నేను రాసేస్తానని చెప్పేసి రీసెంట్‌లీగా ప్రకటించిందంట ఆవిడ. ఇలా ఎప్పుడైతే ప్రకటించిందో, ముందు భర్త కూతురుని కదా! నా మీద ప్రేమ లేదా మా అమ్మకి అని చెప్పేసి ఎక్కడలేని కోపం పెంచుకుంది. ఎవరో దారంట పోయే వ్యక్తిని పెళ్లి చేసుకొని, తనకు పుట్టిన పిల్లలకి రాసేస్తానంటుంది ఎంతవరకు కరెక్ట్ అని తనలో తను కృంగిపోయి ఆ మొదటి భర్త కూతురికి పెళ్లయిపోయిందన్నమాట. ఇద్దరు కూడా భార్యాభర్తలు కూర్చొని ఆలోచించి ఒక సుపారీ గ్యాంగ్‌కి అయితే డబ్బులిచ్చి ఆళ్ళందరూ కూడా లేపించేసారన్నమాట. ఇదంతా ఎక్కడ జరిగిందంటే తెలంగాణలో జరిగింది. తెలంగాణ మేడ్చల్ జిల్లా ఉంది కదా! మేడ్చల్ జిల్లాలో జరిగిందన్నమాట. సో, వాళ్ళు ఏం చేశారంటే సుపారీ గ్యాంగ్‌కి డబ్బులిచ్చి వెళ్లి ఎవ్వరిని కూడా మిగల్చకుండా మొత్తం అందరూ కూడా చంపేయండి అని చెప్పేసి క్లియర్ కట్‌గా చెప్పారంట. అయితే సుపారీ గ్యాంగు రాత్రి కరెక్ట్‌గా 2, 3 టయానికి వచ్చారన్నమాట. గాఢ నిద్రలో ఉన్నారు. ఎళ్లి ఇంటి తలుపులు కొడితే ఫస్టు ఎవరైతే ఈవిడుందో భార్య ఈవిడొచ్చిందంట. ఈవిడొచ్చి "ఎవరమ్మా మీరు ఈ టైంకి వచ్చారంటే" అడగగానే ఇంకా ఎనక ముందు చూడకుండా కత్తులతో పొడిచి పొడిచి చంపేశారంట. ఏంటి ఏమైందని చెప్పేసి ఒకేసారి కుర్రవాడొచ్చి "ఏమైందమ్మా" అని చెప్పి చూసేటప్పటికి వాడిని కూడా అక్కడికే తెగ నరికి చంపేశారంట. ఇంకేమన్నా ఏదో అలరొస్తుందేంటి సౌండ్ వస్తుందని చెప్పేసి భర్త కూడా పరిగెత్తుకొని వచ్చేటప్పటికి భర్తను కూడా కాపు కాసి నరికి చంపేశారంట. ఇక కూతురుంది కదా! కూతురు మంచం కింద దాక్కుందంట పాపం. అంటే భయంతోటి మంచం కింద దూరిపోతే, ఆ కూతురుని కూడా లాక్కొచ్చి బయటికి అత్యంత కిరాతకంగా నరికి చంపేశారన్నమాట. చూడండి ఎంత కిరాతకంగా తయారవుతూ ఉన్నారు. చాలా దారుణంగా తయారవుతున్నారు. అలా చంపేసి ఆధారాలు లేకుండా మొత్తం అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు. అసలు నిజంగా పోలీసులు కూడా షాక్ అవుతున్నారు. వాళ్ళు ఎలా చంపారు? ఏ విధంగా చంపారని చెప్పేసి చానాలో ఆళ్ళు తలలు పీక్కున్నారన్నమాట. ఏదైతే ఈ తల్లి ఉందో, తల్లి పేరు మీద ఆస్తులున్నాయో, ఈ రూట్‌లో అయితే పోలీసులు ఎంక్వైరీ చేయడంతోటి ఈ కూతురి వ్యవహారం అంతా కూడా బయటపడింది. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, నేటి సమాజంలోని ఆస్తులకున్న విలువ మనిషి ప్రాణాలకు లేదన్నమాట. చాలా దారుణమైన విషాదం ఇది. నిజంగా చెప్పాలంటే ఇదే కాదు. ఇప్పుడు రీసెంట్‌లీగా ఒక సిట్యుయేషన్ జరిగింది. తిరుమల దేవస్థానంలోని ఒక ఆర్మీ ఉద్యోగి మాట. అంటే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి 5,00,00,000 సంపద ఏదైతే తిరుమల దేవస్థానం ఉండి ఉంటదో ఆ ఉండిలో వేసేసాడన్నమాట. ఆ ఉండిలో వేసి ఒక లెటర్ రాసాడు. ఏమి రాసాడంటే, నాకు దేశ సేవ కోసం అయితే నేను చాన్నాళ్ళు కష్టపడ్డాను నేను.
కష్టపడి సంపాదించి వచ్చి ఇంటికొచ్చా. ఇంటికొచ్చిన తర్వాత కనీసం గౌరవం కూడా నాకు దక్కలేదు. అందుకని చెప్పేసి నేను సంపాదించిన ఈ 5,00,00,000 ఆస్తి కూడాను ఆ దేవుడికే సమర్పించేస్తున్నా అని చెప్పేసి 5,00,00,000 దస్తావేజులు హుండీలో వేశాడు. అది తీవ్రమైన చర్చనీయాంశమైంది. అందరూ కూడా ఆ వార్తను చాలా మంది చదువుతా ఉన్నారు. చాలా మంది అయితే బాధపడతా ఉన్నారు. ఏంటి ఇలా తయారయ్యారు? మనుషుల యొక్క విలువ తగ్గిపోతా ఉంది. ఆస్తుల మీద విలువ పెరుగుతా ఉందని. సో చూడండి ఒకసారి. సో మరి ఆస్తి మీద విలువ పెరగకపోతే మరి సొంత తల్లిని ఈ విధంగా చంపించి, సొంత తల్లి కాకుండా సెకండ్ భర్త ఎవరైతే ఉన్నారో సెకండ్ భర్తని అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని అత్యంత కిరాతకంగా చంపించిందంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి చూడండి. చాలా దారుణమైన సిట్యుయేషన్. ఎందుకంటే రీసెంట్లీగా తెలంగాణలోనే ఒక తల్లి కూతురునైతే అత్యంత దారుణంగా వాళ్ళ పొలంలోనే చంపేశారన్నమాట. ఎందుకు చంపారంటే ఆస్తి కోసం. వాళ్ళ పేరు మీద 6 ఎకరాల పొలం ఉంది. భర్త చనిపోయాడు. భర్తకైతే ఒక ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. భర్త ఎప్పుడైతే చనిపోయాడో అంతేకాకుండా భర్త తల్లిదండ్రులు కూడా చనిపోయారు. ఇంకా ఈ భర్త చనిపోయేటప్పటికి ఈ ఆస్తి అంతా కూడాను ఎక్కడి నుంచో వచ్చింది బయట నుంచి ఆవిడ తీసుకెళ్ళిపోతుందని చెప్పి ఒక ఉద్దేశంతోటి ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడాను మాకు వాటా కావాలని చెప్పేసి వాళ్ళని బాగా వేధించడం మొదలెట్టారన్నమాట. అయినా గాని పాపం ఆవిడ వెనక్కి తగ్గకుండా కోర్టులో గట్టా కేసు వేసి ఆ ఆస్తి అంతా కూడా మా భర్తది. అంటే నా కూతురికి చెందుతది. నా కూతురికి రిజిస్ట్రేషన్ చేస్తాను. నాకు అవసరం లేదని చెప్పి పాపం తన కూతురికి రిజిస్ట్రేషన్ చేయించింది కూడా రీసెంట్‌గా. ఎప్పుడైతే ఇలా రిజిస్ట్రేషన్ చేయించిందో ఈ భర్త చెల్లెళ్ళందరూ కూడాను విపరీతమైన కోపద్రోపులయ్యారు. ఎందుకంటే ఆ ఆస్తి అంతా మాకు రావాలి కదా ఎంతో కొంత. మొత్తం అంతా కూడాను ఆవిడ అట్టిపోయింది. తన కూతురు రిజిస్ట్రేషన్ చేయించుకుంది. మేము అన్యాయం అయిపోయామని చెప్పేసి వాళ్ళే ఎక్కలేని స్వార్థాన్ని నింపేసుకున్నారు. ఇలా స్వార్థాన్ని నింపేసుకొని లాస్ట్‌కి తల్లి కూతురిని చంపేస్తే ఆస్తి అంతా మనకే వస్తది కదా అని చెప్పే ఉద్దేశంతోటి సుపారీ గ్యాంగ్‌కి సుపారీ ఇచ్చి వాళ్ళని చంపించేశారన్నమాట పట్టపగలు. స్థానికులందరూ పరుగున వచ్చి కాపాడదామని అప్పటికే చంపి పారిపోయారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే మొత్తం అంతా కూడా తేలిందేంటి వాళ్ళ బంధువులే వాళ్ళని చంపేశారని చెప్పి క్లియర్ కట్‌గా వచ్చిందన్నమాట. చాలా మందికి చట్టాల గురించి తెలీదు. ఇప్పుడు అలా చంపడం వల్ల ఆస్తి అంతా కూడా వాళ్ళకి వస్తుంది అనుకుంటారేమో. కానీ అలా రాదు. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎప్పుడు ఒక తీర్పు ఇచ్చిందన్నమాట. చానాల క్రితం ఇచ్చింది. ఏ విధంగా అంటే చాలా మంది ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రుల్ని, బంధువుల్ని చంపేస్తా ఉన్నారు. సో ఇటువంటి క్రమంలోని చాలా మంది అనుకుంటున్నారేమో ఈ ఆస్తులన్నీ కూడా వాళ్ళకి దక్కుతాయని. అలా దక్కవని చెప్పేసి సుప్రీం కోర్ట్ క్లియర్ కట్‌గా అయితే ఒక తీర్పు ఇచ్చిందన్నమాట. ఒకవేళ మీ బంధువులు గాని, లేకపోతే మీ తల్లిదండ్రులు గాని మీరు చంపితే గనక ఆ ఆస్తి అంతా కూడాను గవర్నమెంట్ సీజ్ చేస్తది. గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటది. మీకు ఒక చిల్లి గవ్వ కూడా రాదని చెప్పేసి సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిందన్నమాట. కానీ ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు, ఇప్పుడు తల్లిని అదేవిధంగా ఆ భర్తని, పిల్లల్ని చంపేసింది. ఇలా చంపేయడం వల్ల ఆస్తి అంతా ఏదైతే ఉందో తల్లి పేరు మీద అంతా కూడా నాకు వచ్చేస్తదని చెప్పి కూతురు అనుకుంటుంది. ఇప్పుడు ఇదే కేసు మీద ఏమవుద్దంటే ఎవరైతే ఈ భర్త పిల్ల గట్ట ఈళ్ళు ఉన్నారు కదా! వీళ్ళ తరపున కేసు వేస్తారన్నమాట. ఈ విధంగా జరిగింది వీళ్ళు చంపారని. అంతేకాకుండా పోలీసులు కూడాను ఇప్పుడు దొరికిపోయారు కాబట్టి పోలీసులు కూడా కోర్ట్‌కి సబ్మిట్ చేస్తారన్నమాట. ఏ అయితే ఆస్తులున్నాయో ఈ పేరు మీద ఆస్తులన్నీ కూడాను గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటది. ఎందుకంటే ఈ ఆస్తి కోసమే ఇదంతా కూడా జరిగింది కాబట్టి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటదన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది? లాస్ట్‌కి వాళ్ళు జైలుకెళ్తారు. ఈ ఆస్తి కూడా దక్కదన్నమాట. అంటే ఇటు వీళ్ళు చనిపోయారు. ఆళ్ళేమో జైలుకెళ్తారు. ఈ ఆస్తి ఏమో గవర్నమెంట్‌కెళ్ళింది. ఇటు చూసుకుంటే ఎవరికీ లాభం లేదన్నమాట దీంట్లో. ఏదైనా ఉంటే గనక సెటిల్‌మెంట్ చేసుకొని ఎంతో కొంత లాభం పొందిన తర్వాత పక్కకి సైడ్ ఎళ్ళిపోవాలే గాని ఇలా చంపించుకోవడం వల్ల మీకు ఆస్తి దొరకదు. అంతేకాకుండా మీరు జైలుకి కూడా ఎళ్తారన్నమాట. చట్టాలు తెలియక చేస్తున్నారో మరి తెలిసి చేస్తున్నారో తెలీదు గానీ చాలా మంది ఈ విధంగా అయితే బుక్ అయిపోతా ఉన్నారు. చాలా మంది ఈ విధంగా అయితే కోర్టు మెట్లెక్కి జైలుకెళ్ళిపోతా ఉన్నారన్నమాట. సో ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. చాలా మందికి మనిషి మీద విలువలు తగ్గిపోతా ఉన్నాయి. ఏదైతే ఈ ఆస్తులున్నాయో ఈ ఆస్తుల మీద విలువలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ ఆస్తి గురించే ఎక్కువ చూస్తా ఉన్నారు గానీ మనుషుల గురించి అయితే చూడట్లేదు. మానవత్వం మంట కలిసిపోతా ఉందన్నమాట ఈ రోజుల్లోని. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు ఆస్తులు ఉన్నా గాని మీ ఆస్తులు ప్రేమించే వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఎప్పటిదాకైతే మీరు ఆ ఆస్తిని వాళ్ళందరికీ ఇస్తా ఉంటారో ఇచ్చినంత వరకు కూడా మిమ్మల్ని బాగా ప్రేమిస్తా ఉంటారు. ఎప్పుడైతే ఇవ్వడం మానేసి బ్రేక్ ఏస్తారో ఆ రోజు నుంచి అయితే మిమ్మల్ని ద్వేషించడం మొదలు పెడతారన్నమాట. ఇది సహజంగా జరుగుతా ఉంది ఇప్పుడు నేటి సొసైటీలోని. అందుకే ప్రతి ఒక్కరు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలోని మిమ్మల్ని చంపే ప్రసక్తి ఉంటదన్నమాట. 100% ఎందుకంటే వాళ్ళకి కనిపిస్తుంది ఏంటి ఆస్తి. ఈ ఆస్తి దక్కించుకుంటే మాకు హ్యాపీగా ఉంటాం. మనిషి సంబంధం లేదని చెప్పే విధంగా ఉన్నారన్నమాట. అందుకనే ఈ వీడియో తీసుకొచ్చాను. తగు జాగ్రత్తగా ఉంటారని. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే చాలా మందికి చట్టాలకు తెలియక కొంతమందిని చంపేస్తా ఉన్నారు. అది చంపేసిన తర్వాత ఆస్తి అంతా మనకు వచ్చేస్తదని చెప్పేసి గుడ్డితనంగా అయితే చాలా మంది అనుకుంటా ఉన్నారు. అలా అనుకోవడం వల్ల
అటువైపు ఆస్తి దక్కదు, అదేవిధంగా మనుషులు ఉండరు, మీరు కూడాను జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనే విధంగా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది వచ్చి కామెంట్ కూడా చదువుతారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళు మారతారన్నమాట. సో చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.